వర్షాకాలం ఏమో కానీ ఎండాకాలం ఏమో కానీ ఈరోజు వర్షం మాత్రం మామూలు కొట్టలేదు అసలు. ఒక్కొక్కరు తడిచిపోయారు, ఒక్కొక్కరు పరిస్థితులు అయితే బాగాలేదు. మా ఇప్పుడు మా షూలు తడిచిపోయినాయి, డ్రెస్సులు తడిచిపోయినాయి, మొత్తం బ్యాగులు తడిచిపోయినాయి. నా బ్యాగ్ అయితే తడిచలేదు. ఇంకా చూదా బస్సులో కూర్చోలేము అసలుకి. ఇప్పుడు నించోవాల్సిందే. ఇంకా కూర్చుంటే మొత్తం సీట్ మొత్తం తడిచిపోతుంది. ఇంకా ఈరోజు అయితే మా పని అవుట్. ఇంకా బస్ స్టాప్కి వచ్చి బస్సు అయితే ఎక్కేసినాము. ఇంకా సీట్ అయితే దొరికింది, కానీ ఇది ఉప్పల్ ఎక్స్ రోడ్ వరకు మాత్రమే. ఇంకా మళ్ళీ ఎట్లా సరే వేరే బస్సు ఎక్కాలి, బస్సు మారాల్సిందే, తప్పదు. ఇంకా ఉప్పల్లో దిగి ఉప్పల్ అయితే బస్సు ఎక్కేసినాము. ఇంకా ఉప్పల్ నుంచి అయితే సీదా ఇంకా సికింద్రాబాద్కి అయితే వచ్చేసినాము. ఎప్పుడు 6 కల్లా ఇంటికాడ ఉండేవాళ్ళము, కాకపోతే ఈసారి అయితే సికింద్రాబాద్లో ఉన్నాము. ఎందుకంటే రైన్ వల్ల ఫుల్ ట్రాఫిక్ అయితే అయింది. ఇప్పుడు టైం అయితే 7 అయింది. మనకు కూడా అర్థం అయిపోయింది ఈరోజైతే జిమ్ పోలేం. సో అందుకే నేను బ్యాక్ తోటి అయితే 4 ఎక్సర్సైజ్ చేస్తున్నా. తప్పదు. ఇంకా మొత్తానికి అయితే ఒక బస్ అయితే వచ్చింది. ఆ బస్ అయితే ఎక్కేసినాం 7 o'clockకి. ఇంకా మన జగదుర్గుట్ట బస్ స్టాప్ అయితే వచ్చేసింది అనమాట. ఇంకా బస్ అయితే దిగేసి ఇంకా ఇంటికాడికి అయితే స్టార్ట్ అయిపోయినాము. ఇంకా వర్షం అయితే తగ్గలేదు. ఇంకా ఇక్కడ కూడా బ్యాగ్ నెత్తి మీద కూడా గలీజ్ ఉంటుంది అనేసి కచ్చిఫ్ అయితే పెట్టుకున్నాం. షూ అయితే మొత్తం నడిచిపోయినాయి. రేపు వేసుకోవటం లేదో తెలియదు. ఇంకా ఇంటికాడ కూడా వచ్చేసినాం అనమాట. ఇంటికి వచ్చి షూ ఇప్పి మాత్రం అసలు కాలు మాత్రం ఘోరంగా అంటే ఘోరంగా అయిపోయినాయి. ఇంటికి వచ్చేసరికి అయితే 8 అయితే అయిపోయింది. ఇంకా జిమ్కి అయితే పోలేము. సో ఇంకా నాకైతే చిన్న రిటర్న్ వర్క్ అయితే ఉన్నాయి, అవి అయితే రాసేసుకుంటా. ఇంకా ఇక్కడితో చాలు, ఉంటాం అలా. బాయ్ బాయ్, టాటా.